టాప్ హెడ్లైన్. శిల్పారామం, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ వద్ద సెల్ఫీలు దిగుతూ సెల్ఫ్ డబ్బాలు కొడుతున్నారని, కానీ ఇదంతా గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై గత ముఖ్యమంత్రి కేసీఆర్, గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప సిటీలో కనీసం డ్రైనేజీ కాలువలను కూడా తవ్వించలేకపోయారని విమర్శించారు. వాళ్లు చేసిన వెధవ పనులకు ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారని, వారి గురించి మాట్లాడడం కూడా దండగేనని ఘాటు విమర్శలు చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఐమాక్స్ సమీపంలోని హెచ్ఎండిఏ మైదానంలో జరిగిన హైదరాబాద్ రైజింగ్ వేడుకలకు సీఎం ప్రారంభించారు. సిటీలో ఫ్లైఓవర్స్, అండర్ పాస్, ఆర్యూబీ, ఆర్బీలకు తదితర పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ట్యాంక్ బండ్ నీళ్లు కొబ్బరి నీళ్లలా మారుస్తామని చెప్పి 10 ఏళ్లలో మురికి కూపంగా మార్చిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. రోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఆనాడు ఒక ఆయన చెప్పిండు, మీరు అందరు చూసారు, ట్యాంక్ బండ్ నీళ్లు కొబ్బరి నీళ్ళు అలాగుంటాయి, ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు. నేను ఇక్కడ ఉన్న మిత్రులు అడుగుతున్న, జర్ర అట్లా రోడ్ దాటితే ట్యాంక్ బండే. తాగుడు సంగతి దేవుడు ఎరుగు, వాసన చూసే పరిస్థితి ఉందా? 10 ఏళ్ళ ఆయన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండ్ను మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది. ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపిండు. ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాని. ఇస్తాంబుల్ కాదు కదా, ఆడున్న ట్రాఫిక్ జాములు కానీ చార్మినార్ చుట్టూతో తిరగలేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలలో వచ్చింది. వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే. ఇవాళ ట్యాంక్ బండ్ మీదనో లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు. వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది, వారు మర్చిపోయినట్టున్నారు. వారు అప్పుడప్పుడు ట్విట్టర్లో పెట్టి హైటెక్ సిటీ ఆనాడు మనం చేసిందే, ఈ ట్యాంక్ బండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు, వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఆ ఫోటోలను చూపించి మేము నిర్మించినామని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి. ఏది ఏమైనా ఆనాడు 10 సంవత్సరాలు 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావాల్సిన శాశ్వతమైన అభివృద్ధిని గత 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న వాళ్ళు చెయ్యలేదు. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, టీవీలలో మనం చూస్తున్నాం, ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది, మనుషులు బతకలేని పరిస్థితి, ప్రజల్ని ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటారు, ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు ఇచ్చిండ్రు, అక్కడ ఉన్నోళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇతర నగరాలకి వలస బొమ్మని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. స్పష్టంగా ఢిల్లీ నగరం ఈనాడు నివసించడానికి ఉపయోగపడే నగరంగా లేదు. ఢిల్లీ నగర వాసులు ఇతర ప్రాంతాలకు వలస బొమ్మంటున్నారు. ముంబై నగరాన్ని తీసుకుంటే వర్షం వచ్చిందంటే పీకల దాకా నీళ్ళు వచ్చి ముంబై నగరం అతలా కుతలమైపోతుంది. ముంబై నగరం నివసించలేని పరిస్థితికి వచ్చింది. మొన్న చెన్నై మీరు చూసిండ్రు, డిసెంబర్లో వర్షాలు వచ్చి చెన్నై మొత్తం మునిగిపోయింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అమరావతిలో ఆగిన పనులపై ఇంజనీర్లతో కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదిక మేరకు టెండర్లు రద్దు చేసి మళ్లీ పిలిపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 11,471 కోట్లతో అమరావతిలో పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించిన ఆస్తులకు గత ప్రభుత్వ హయాంలో 286 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అన్నారు. రహదారుల ధ్వంసం కారణంగా మరో 150 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా 452 కోట్ల మేర అదనపు జీఎస్టీ భారం పడుతుందని వివరించారు. కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు, ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 268.78 కోట్లు డ్యామేజ్ జరిగింది. 286 కోట్ల 78 లక్షలు, 286 కోట్ల 78 లక్షలు. ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్స్, వాటిలోనే 151 కోట్లు డ్యామేజ్ జరిగింది. ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. తర్వాత జిఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది, అది తర్వాత జిఎస్టీగా రావడం జరిగింది. ఆ డిఫరెన్స్
452.35 అంటే 452,35,00,000. జిఎస్టీ పెరిగింది. ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల 452,35,00,000 అంటే 6.12%. అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు. అంటే బిల్డింగ్లో వాటిలో అటకలని అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. అది 481.38 కోట్లు, 481,38,38,00,000. అది 6.51%, 6.51. ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది. ఎస్ఓఆర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పటికి ఉన్న తేడా అంటే ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా సీఈల కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు చేసిన ప్రకారం ఈరోజు అంటే 7,391 కోట్ల 7,391,65,00,000 వర్క్ మిగిలింటే, అంటే అప్పుడు 2014-19లో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది 7,391,65,00,000. దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా 2,507,42,00,000 రేట్లు పెరిగినందువల్ల పెరిగింది. రేట్లు అది 33.92%. ఎస్ఆర్ రేట్లు అంటారు. అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది. అంటే కంకరకు కానీ, స్టీల్కి కానీ, సిమెంట్కి కానీ ఎవ్రీ ఇయర్. దాని ప్రకారం ఇప్పుడు వేస్తే 2,507,42,00,000 అంటే 33.9. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలో హాజరు శాతం, విద్యా ప్రమాణాలు మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాప్ అవుట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్తున్న వ్యవహారంలో అధికార కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్నది రాష్ట్ర ఆర్థిక మంత్రి వియ్యంకుడేనని తమకు సమాచారం ఉందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బయ్యావుల కేశవ్ స్పందించారు. తన వియ్యంకుడి కుటుంబం 3 తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతుల వ్యాపారంలో ఉందని స్పష్టం చేశారు. అయితే తమ కుటుంబంతో బియ్యం ఏర్పరచుకున్న తర్వాత వారు బియ్యం వ్యాపారం చేయడం లేదని వెల్లడించారు. దివ్యాంగులకు ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేలలో ప్రత్యేక టాయిలెట్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. దివ్యాంగుల కోసం నిబంధనలను సవరించి త్వరగా సర్టిఫికెట్ తీసుకునేలా చొరవ చూపాలన్నారు. దివ్యాంగులకు మోడీ ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. దివ్యాంగుల కోసం రిజర్వేషన్లు మోదీ ప్రభుత్వం పెంచిందన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం పారా ఒలింపిక్స్ ను నిర్వహించిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. ఏదైతే మీరు 9వ తారీఖు పెట్టుకున్న వరకు వారోత్సవాల్లో, విజయోత్సవాలు, విమోచనోత్సవాలు ఏవైతున్నాయో దాంట్లో ఇమ్మీడియట్ ఈ దివ్యాంగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని వెంటనే మేము భారతీయ జనతా పార్టీ నుంచి మరియు మా వికలాంగుల తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది వెంటనే ఈ డిమాండ్స్ అన్నీ పూర్తి చేయాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా దివ్యాంగులకు వారికి భగవంతుడు కారణంగా కానీ, ప్రకృతి కారణంగా కానీ ఏదైనా వైకల్యం కలిగితే దాన్ని ఎత్తి చూపేటువంటి యొక్క పేరు గతంలో ఉండేది వికలాంగులు అని. కానీ నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా దివ్యాంగులు అనే యొక్క నామకరణం చేసి ఎక్కడ కూడా అలాంటి యొక్క లోపాన్ని ఎత్తి చూపడం కాకుండా మీకు చేయూతన కనుక ఇస్తే మీరు ఒక దివ్యమైన శక్తులతోని పనిచేయగలుగుతారు, అద్భుతాలను సృష్టించగలుగుతారు అని చెప్పి గుర్తించి ఆ విధంగా ప్రోత్సహించిన యొక్క వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కేవలం చెప్పడమే కాదు,
నేను రైల్వే దీనికి సంబంధించినప్పుడు కూడా చూశాను. రైల్వేలో ప్రత్యేకంగా దివ్యాంగులకు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసిన యొక్క ఘనత నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడన్నా ఉంటే గతంలో ఎవరు పట్టించుకోకపోయేది, అరే ఎట్లుంటుంది అని మిగతా వాళ్ళకు వేరు, కానీ వాళ్ళకి ఏ విధమైన యొక్క టాయిలెట్ ఉంటే వాళ్ళు యూజ్ చేయగలుగుతారు. వాళ్ళకు అదేవిధంగా రైల్వేకి వెళ్ళినప్పుడు టికెట్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఎక్కాలి, ఏమిటి, దానికి సంబంధించిన యొక్క లిపిని, దానికి ఆ యొక్క సిగ్నల్స్ను కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రతి మైన్యూట్ మైక్రో లెవెల్ విషయాలను కూడా ఆలోచించి దివ్యాంగులకు కనుక చేయూతనిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారని చెప్పి గుర్తించిన యొక్క మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా వాళ్ళకి సర్టిఫికెట్ రావాలంటే ఇబ్బంది ఉండేది, అనేక రకాల విషయాలు ఉండేది. వాట్లల్లో అనేక నిబంధనలు సరళీకరించి ఆ యొక్క సర్టిఫికెట్ వచ్చే విధంగా కూడా చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా ఎన్నో, ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రిజర్వేషన్ కూడా దివ్యాంగులకు పెంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి రాబోయే రోజులలో దివ్యాంగుల పక్షాన భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పక మీరు ముందుకెళ్తారు. అదేవిధంగా పారా ఒలింపిక్స్ పేరుతోని దేశంలో ఆ విధంగా ఒలింపిక్స్ నిర్వహించి దివ్యాంగులు కూడా వాళ్ళలో అద్భుతమైన యొక్క ప్రతిభా పాఠవాలు ఉన్నాయని సమాజానికి చాటి చెప్పడమే కాదు, రెగ్యులర్గా వాళ్ళను అనేక విధాలుగా ప్రోత్సహించే పనిని కూడా ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించి ఇప్పటి వరకు జరిగిన పనులపై సమీక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే మరోసారి పోలవరం పర్యటనకు సిద్దమయ్యారు సీఎం. అంతేకాదు ఈ పర్యటనలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇరిగేషన్ శాఖలో పలు ప్రాజెక్టులపై ప్రధానంగా పోలవరంపై సీఎం రివ్యూ నిర్వహించారని తెలిపారు మంత్రి నిమ్మల నాయుడు. పోలవరాన్ని యజ్ఞంలాగా పునర్నిర్మాణం చేయాలని చర్చించామన్నారు. ఈ నెల 2వ వారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలోనే పోలవరం నిర్మాణం షెడ్యూల్ను సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు. విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లోనూ కూడా ఈ పోలవరం మీద మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత మరి ఈరోజు ఒక షెడ్యూల్ వరకు కూడా మేము ఈరోజు రావడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల పాలన విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం దశకు ఈరోజు పోలవరం చేరుకుంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఎన్నో మాకు సవాళ్లుగా నిలిచాయి ఈ 5 నెలల్లో. ఎందుకంటే ఆ రోజు కష్టపడి 18 నెలలు నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం గురవడమే కాదు, ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సహకరించేటువంటి భౌగోళిక పరిస్థితులుగా డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ పైన ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద గుంతలు పడి 56 అడుగుల అగాధాలు పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి నేచురల్ బండ్ 250 మీటర్లు ఉంటే మరి అది 150 మీటర్లు కొట్టుకుపోయి, అంటే ఇట్లా జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏదైతే మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ కూడా మళ్ళీ 1 by 1 ఒక్కొక్కటి కూడా అధిగమించేటువంటి విధంగా, ఆ సాంకేతిక సమస్యలను అధిగమించేటువంటి విధంగా ఈ 5 నెలలు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మరి ఈవేళ ఒక షెడ్యూల్ మరి నిర్మాణం చేసుకుని మరి 2025లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అటు డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తారనే విషయం, దీనికి సంబంధించినటువంటి సాంకేతిక అనుమతులు కూడా చాలా వరకు సూత్రప్రాయంగా, ఎందుకంటే మొన్ననే మీరు చూశారు ఏదైతే 3 రోజుల వర్క్షాప్ ఏదైతే పోలవరంలో జరిగిందో, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా సిడబ్ల్యూసి, పిపిఏ, మన స్టేట్ జలవనరుల శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో 3 రోజులు ఏదైతే వర్క్షాప్లు జరిగిందో అందులో కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం డిజైన్స్ను కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి దశలోనే ఈ యొక్క ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి
ప్యారలల్గా సమాంతరంగా నిర్మాణం చేసేటువంటి విధంగా కూడా మరి సూత్రప్రాయంగా కూడా అంగీకారం జరిగింది. అంటే సమయాన్ని నెల్లూరు జిల్లాపై ఫెయిలింజన్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 5 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నెల్లూరు నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే అండర్ పాస్ లో నీరు నిలవడంతో వాహనాలు గంటసేపు నిలిచిపోయాయి. 5 రోజులు వర్షం కొనసాగడంతో జిల్లాలో వరి నాట్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు హామీలు ఎన్నో ఇచ్చారు, ఒకటి అమలు చేయలేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్టామధు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మళ్లీ సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పునరావృతం అవుతున్నాయన్నారు. రైతుల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా గత ఏడాది కాలంలో 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ సరిగా జరగలేదు, రైతు భరోసా లేదు, ఇరిగేషన్ సదుపాయాలు రాష్ట్రంలో కుంటుపడ్డాయన్నారు. ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులు మళ్ళీ దుక్కి దున్నేటువంటి సమయానికి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు మరి అమలు చేసినటువంటిది గతంలో మనం చూసినాం. మరి ఈ ప్రభుత్వంలో మాత్రం ఇంకా ఆశలు పెడుతున్నారు. రేపిస్తాం, మాపిస్తాం, లేదంటే ఈ పండగకి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం. తర్వాత చిత్రమైన విషయం ఏంటంటే అసలు రైతు బంధే అవసరం లేదు, రైతు భరోసానే అవసరం లేదు, రైతులకు 500 బోనస్ అయితేనే బాగుంటుందా అని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి మొన్న రైతు సంబరాలలో మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడిండు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే మీరు రైతు భరోసాకు ఎగనామం పెడుతురా అని ఆలోచిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక రకంగా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఇవ్వకుండానే
రైతులకు ఆల్రెడీ తెలిసింది మీరు ఇవ్వరు అని. ఇక మీరు నిర్ణయానికి వచ్చిండ్రు అనేది దీన్ని బట్టి తెలుస్తున్నది. తర్వాత మీరు ఎంత దారుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, అసలు రైతు భరోసా మీరు ఏదలుచుకుంటే నిజంగా కూడా సంవత్సరానికి 15,000 కోట్లు అవుతాయి. మరి 15,000 కోట్లకు ఎగనమ్మం పెట్టి మీరు ఈ 500 రూపాయలు ఏదైతే ప్రోత్సాహక బోనస్ ఉన్నదో ఇదే బాగున్నదని రైతులు అంటున్నారని చెప్తున్నారు కదా. అంటే రైతులేం అమాయకులు కాదు, తెలియని వాళ్ళు కాదు, మీరు కూడా ఏం అమాయకులు కాదు, మీరు కావాలనే చెప్తున్నారని తెలుస్తున్నది. ఈ సంవత్సరమే మీరు చెప్పిన లెక్కనే చెప్తున్నాం. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. దానికి మేము సన్నవడ్లకు మేము 500 బోనస్ ఇచ్చినాము అని ఘనంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చింది ఇప్పటి వరకు 5,19,000 క్వింటళ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రు. దీని లెక్క చూస్తే కేవలం ఒక 6 కోట్లకు మించి, 26 కోట్లకు మించి లేదు. 26 కోట్ల రూపాయలు ఇచ్చి 15,000 కోట్ల రూపాయలు ఎగబెడదామనేటువంటి ఒక ప్రణాళిక మాత్రం మీరు సిద్ధం చేసుకున్నట్టు కనబడుతున్నది. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, మీరు ఎన్నికల సమయంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికి అర్థం కావడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ చెప్పారన్నారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదని, రాజకీయంగా మాదిగలను ముంచింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. సబ్ ప్లాన్ ను ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తుంటే ఉప ముఖ్యమంత్రి స్పీకర్ నోరు మెదపడం లేదని, మాటలను ఒక కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారన్నారు. మాదిగలను ఒకవైపు నుంచి మరోవైపు మాలలను రెచ్చగొడుతున్నారని, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విధానం స్పష్టం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయినటువంటి నేను తొలి ముఖ్యమంత్రిని కాబోతున్నాను ఆ వర్గీకరణ అమలు చేసేటువంటి విషయంలో అని కూడా వారు ప్రకటించారు. ఆ ప్రకటన చేసి నెలలు గడిచింది. కార్యాచరణ విషయానికి వస్తే రాజకీయంగా మాదిగలను ముంచింది కాంగ్రెస్ పార్టీ. మంత్రివర్గం విషయంలో కావచ్చు, లేదా ప్రాతినిధ్యం కల్పించేటువంటి విషయంలో కావచ్చు, మాదిగల్ని ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఈ ఏడాది కాలంలో సబ్ ప్లాన్ సంబంధించినటువంటి విషయం అమలు తీరు తెన్నులు కనుక పరిశీలిస్తే అసలు సబ్ ప్లాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినట్టుగా ఉంది. పట్టనట్టుగా, ముట్టనట్టుగా, చూడనట్టుగా, తెలియనట్టుగా ఆ నిధులు కేటాయింపులో, నిధులు ఖర్చు చేయటంలో వివరించినటువంటి తీరే సాక్షే ఆర్థిక మంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి. ఆయనతోనే, ఆయన చేతితోనే, ఆయన తీసుకొచ్చినటువంటి సబ్ ప్లాన్నే నీరు గార్చేటట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే నోరు మెదపలేని స్థితిలో ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా అవుపడతా ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ విషయంలో కొత్త ఆలోచనలు వచ్చినాయేమో, లేదా విధానం మారిందేమో. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనాయకుడు ఒక కొత్త సమావేశాన్ని పెట్టాడు. పెట్టి మాలలను రెచ్చగొడతా ఉన్నాడు. మాదిగలనేమో ఒకవైపున ముంచారు, ఇప్పుడేమో మాలలనేమో రెచ్చగొడతా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటి ఈ వర్గీకరణ పైన అని చెప్పని
స్పష్టం చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పటలేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పిసిసి అధ్యక్షుడు ఎందుకు మాట్లాడతలేదని చెప్పని నేను నిలదీస్తా ఉన్నా. వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం కొరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నమా ఇది అని చెప్పని నేను పేరు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన చెందారు. చదువుల పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయవద్దని కళాశాలల యజమానులకు సూచించారు. అలా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల వ్యవధిలో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనని తీవ్రంగా కలిచివేసిందని కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఏదైనా సమస్య ఉంటే అత్యవసర వేళ తనని సంప్రదించవచ్చని ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. మంగళవారం ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారిగా తాను హనుమాన్ మాల ధరించినట్లు చెప్పారు. చాలా మంచి దర్శనం అయింది. మొదటిసారి హనుమాన్ దీక్ష వేసినాను. సో మోస్ట్ పవర్ఫుల్ కొండగట్టుకి రావడం, హనుమంతుడు ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచి దర్శనం అయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు